కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఏంటి సార్ అసలు మహాత్మా గాంధీ ప్రత్యేకత ఏంటంటారు? అంటే గాంధేయవాద ప్రత్యేకతను మనము చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఒక్క ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంలో అవసరం. ఈ దేశంలో మతం పట్ల గాంధీ ఏ ఆలోచనలు ఏంటి, ఇవాళ ప్రామినెంట్గా మతాన్ని ఎలా మనం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక గాంధీ ఎకనామిక్ పాలసీస్, గాంధీ పాలసీ ఆఫ్ నాన్ వయలెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ అన్నిటికి మీద కాకుండా గాంధీజీ గారి మతం పట్ల ఏ రకమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. సో గాంధీ నాస్తికుడు కాదు. గాంధీని మించిన రిలీజియస్ పర్సన్ ఇంకెవరు లేరు. తాను సనాతన హిందువు అని స్పష్టంగా తనకు తాను చెప్పుకున్నాడు. ఆయన తుపాకీలో బలైనప్పుడు కూడా హే రామ్ అనుకుంటా పడిపోయాడు. నిరంతరం గీతాపారాయణం చేసేవాడు. సో అందువల్ల గాంధీని మించిన హిందువైతే ఎవరు లేరు. కానీ నిజమైన హిందువు ఎలా ఉండాలి, నిజమైన ముస్లిం ఎలా ఉండాలి, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి, నిజమైన సిక్కు ఎలా ఉండాలి అనేది అర్థం కావాలంటే మతం పట్ల గాంధీజీకి ఉన్న దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే, ఒకే దేవుడు అనే భావన సరైంది. కానీ ఒకే దేవుడు అంటే ఏంటి? అనేక దేవుళ్ళను తనలో లీనము చేసుకునే దైవం ఒక్కటే అని చెప్పాడు. అంటే గాడ్ హూ ఎన్కంపాసెస్ ఆల్ గాడ్స్. పరమహంస రామకృష్ణ పరమహంస అంటాడు, భగవంతుణ్ణి చేరటానికి మార్గాలు ఎన్నైనా ఉండవచ్చు, భగవంతుడు ఒక్కటే అని చెప్తాడు. అంటే ఒకరు మక్కా పోవడం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అనుకోవచ్చు, ఒకరు జెరూసలం పోతే భగవంతుని చేరతారనుకోవచ్చు, ఒకరు తిరుపతి పోతే భగవంతుని చేరతారనుకోవచ్చు, ఒకరు అమృత్సర్ పోతే భగవంతుని చేరతామనుకోవచ్చు. ఇవి దారులు వేరు, కానీ చేరే భగవంతుడు ఒక్కరే. ఇది రామకృష్ణ పరమహంస కూడా చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి. గాంధీ మహాత్ముడు అన్నది అదే. గాంధీజీ అన్నారేంటంటే, దేవుడు ఒక్కడే. అనేక విధాలుగా మనము ప్రార్థనలు చేస్తాం, పూజలు చేస్తాం, క్రతువులు నిర్వహిస్తాం, విధి విధానాలను అనుసరిస్తాం, అనేక దేవుళ్ళను కొలుస్తాం. కానీ వీళ్ళంతా విలీనమయ్యేది ఒకే దైవంలో అని చెప్తాడు. ఇది ఇంక్లూజివ్ రిలీజన్ గాంధీజీ. అంటే ఒక సమ్మిళిత దైవం, ఒక సమ్మిళిత మత దృక్పథం. ఇప్పుడు దీనికి భిన్నంగా మతోన్మాద దృక్పథం ఏంటంటే, దేవుడు ఒక్కడే, అది నేను పూజించే దేవుడే, మిగతా వాళ్ళంతా దేవుళ్ళు కారు, వాళ్ళను నేను క్షమించను. అది హిందూ మతోన్మాదమైనా, ఇస్లామిక్ మతోన్మాదమైనా, ఇంకే మతోన్మాదమైనా చెప్పేది ఏంటంటే, నేను పూజించే దేవుడే దేవుడు, ఇంకా ఎవరు పూజించే దేవుడు కూడా దేవుడు కాదు. అదే గాంధీజీ చెప్పేది ఏంటంటే, ఏ దేవుణ్ణైనా నమ్ము, ఏ పద్ధతిలోనైనా పూజించు, ఏ ఆరాధనా స్థలాలైనా వెళ్ళు, అసలు వెళ్ళకుండా ఉండు, ఏ విధి విధానాలైనా అనుసరించు, చివరకు దైవం ఒక్కటే. ఇది గాంధీజీ ప్రతిపాదించిన ఇంక్లూజివ్ గాడ్. ఒక్కొక్క వారు దృక్పథం నుంచి ఆ దైవాన్ని చేరుకోవడానికి పనిచేస్తారు. అందుకే ఒక మాట అంటాడు, ఈరోజు ఉదయం దేవాలయానికి పోయి పూజలు చేసిన వ్యక్తి ఏ రకంగా తోటి మానవుడు మరో విధంగా దేవుణ్ణి పూజిస్తే అతనిని ద్వేషించగలడు అని చెప్తాడు. ఇంత గొప్పగా చెప్పాడు చూడు. ఈరోజు ఉదయం దేవాలయానికి వెళ్ళిన వ్యక్తి, ఆ దేవుణ్ణి పూజించి వచ్చిన వ్యక్తి ఏ రకంగా దేవుణ్ణి చేరుకునేందుకు మరో పద్ధతిలో పూజిస్తున్న వ్యక్తిని ద్వేషించగలడా అని చెప్తారు. అంటే ఇది దేవాలయమే కాదు, ఎవరికైనా. ఈరోజు మసీదులో నమాజ్ చేసిన వ్యక్తి నమాజ్ చేసి తిరిగి వస్తూ మరో పద్ధతిలో దేవుణ్ణి చేరుకోవడానికి వెళ్ళిన వ్యక్తిని ఎలా ద్వేషించగలడు? ఇది నిజమైన దైవభక్తుడు అవుతాడా అని అడుగుతాడు. అంటే ఒక రిలీజియస్ టాలరెన్స్, రిలీజియస్ హార్మనీ, మత సామరస్యం ఎంత గొప్పదో చూడండి. అంటే మల్టిపుల్ ఫేత్స్ను గౌరవించినటువంటి ఒక గొప్ప తాత్వికుడు గాంధీ మహాత్ముడు.
ఇంకో మాట కూడా అంటాడు, అడియరెన్స్ టు ట్రూ రిలీజన్, నీ మతానికి నీవు నిజాయితీగా విధేయత కలిగి ఉండు. ఆయన మతాన్ని వ్యతిరేకించలే. ఏమంటాడు, నేను ఒక సనాతన హిందువును, నేను నా జీవితాన్ని గీత ఆధారంగా సాగిస్తాను, నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా జీవించమని కోరుకుంటున్నాను అన్నాడు. నేను ఖురాన్ను నమ్ముతాను గనక మీరు ఖురాన్ నమ్మమని చెప్పలే, నేను గీత నమ్ముతాను గనక మీరు గీత నమ్మమని చెప్పలే. అన్ని మత గ్రంథాల సారాంశము కూడా ఇది అని చెప్తాడు. మతం అంటే శాంతి, మతం అంటే అహింస, మతం అంటే దాడులు చేయడం కాదు, మతం అంటే హింస కాదు, మతం అంటే శాంతి, మతం అంటే త్యాగం, మతం అంటే ప్రేమ, మతం అంటే కారుణ్యం. ఇదే కదా దైవ లక్షణాలు. దైవ లక్షణాలు అంటే ఏంటి, రాక్షస లక్షణాలు అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా, రాక్షసులు అంటే భారతదేశంలో ఇండిజినస్ పీపుల్, ఈ థియరీస్ ఉన్నాయి, నేను ఆ జోలికి వెళ్ళడం లేదు. కానీ గుణాల ప్రకారం చూస్తే పురాణాలు ఏం చెప్పాయి, దైవ గుణాలు ఉన్న వాళ్ళు దేవుడు, దానికి భిన్నమైన గుణాలు ఉన్న వాళ్ళు రాక్షసుడు అన్నాడు. అంటే దైవ గుణాలు అంటే ఏంటి, ఈర్ష్య లేకపోవడం, ద్వేషం లేకపోవడం, అహింసను పాటించడం, శాంతి, సహనం, సౌజన్యం, సౌశీల్యత, త్యాగం, క్రమశిక్షణ, ప్రేమ, అభిమానం, అనురాగం, ఇతరుల పట్ల కరుణ. ఇదే కదా దైవ లక్షణాలు. అవును సార్. సో దైవాన్ని పూజించుతున్న ఏ ఆస్తికుడైనా ఈ రకమైన దైవ లక్షణాలు కలిగి ఉండడమే ట్రూ ఎలిగియన్స్ టు రిలీజన్ అంటాడు గాంధీజీ. నిజంగా మతం అంటే ఇది అని చెప్తాడు. సో గాంధీజీ దృష్టిలో మతం ఒక సమున్నతమైన సెల్ఫ్ ప్యూరిఫికేషన్, అంటే మనను మనం క్లీన్ చేసుకోవటానికి. అంటే బాడీని మనం ఉదయాన్నే క్లీన్ చేసుకుంటాం, మంచి బ్రహ్మాండంగా స్నానం చేసి షాంపులు పెట్టి సబ్బులు పెట్టి డెటాలు పెట్టి క్రీములు వేసుకొని రకరకాల ఎవరి కెపాసిటీ ప్రకారం వాళ్ళు, కొంతమంది శనగపిండి రుద్దుకొని సీకాయ పెట్టుకొని ఇలా 10-100 రకాలుగా మనం స్నానం చేస్తాం. ఏ రకంగా చేసినా లక్ష్యం ఏంటి, బాడీ క్లీన్ చేసుకోవడమే కదా. మీరు తలకు సీకాయ పెట్టు, అదొక రకం, తలకు షాంపూ పెట్టు, ఇంకో 10 రకాల షాంపూ పెట్టు, ఒకటి డాండ్రఫ్ ఫ్రీ షాంప్, ఒకటి హెడ్ అండ్ షోల్డర్ షాంప్, ఇంకోటి ఇంకో షాంప్. మీరు లేదు ఇవన్నీ లేదు, నేను సబ్బు పెడతా, అది కూడా లేదు, నేను వట్టిగా వాటర్తో చేస్తా, వేడి నీళ్ళతో స్నానం చేయి, చన్నీళ్ళతో స్నానం చేయి, నువ్వు శరీరాన్ని మొత్తానికి సబ్బు పెట్టుకో, లేదు నేను శనగపిండి పెట్టుకో. ఏది పెట్టుకున్నా అల్టిమేట్ లక్ష్యం ఒకటే కదా, మన శరీరాన్ని క్లీన్ చేయడం. అలాగే మనసును కూడా క్లీన్ చేసుకోవాలి. రోజు ఉదయాన్నే మనసు క్లీన్ చేసుకుంటే, మానసిక క్లీనింగ్ లేని, అంటే మానసిక శుభ్రత లేని, మనస్సు శుభ్రంగా లేకుండా శరీరాన్ని శుభ్రంగా చేసుకోవడం స్వచ్ఛ భారత్ అవుతుందా? స్వచ్ఛ భారతే, కానీ అసలు మనసును క్లీన్ చేసుకోవాలి కదా. ఎలాగైతే శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని రకాల పద్ధతులైనా అనుసరిస్తావో, మనసును క్లీన్ చేసుకోవటానికి కూడా అలా అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఒకానొక వ్యక్తి ఒక రకంగా ప్రవర్తించవచ్చు. ఒకరు ఉదయాన్నే లేచి దేవుని పూజిస్తారు, ఒకరు ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేస్తారు, ఇంకోరు నమాజ్కి వెళ్తారు, ఒకరు బైబిల్ పఠిస్తారు, ఒకరు గీతాపారాయణం చేస్తారు, ఇంకొకరు సూర్యునికి నమస్కారం పెడతారు. ఏ పద్ధతిని అనుసరించు, మనసు క్లీన్ కావాలి. నువ్వు ఇందులో ఏ పద్ధతితోనైనా మనసు క్లీన్ కానప్పుడు అది ధర్మం కాదు, అది మతం కాదు. ఇది హోలీనెస్ అండ్ యూనివర్సాలిటీ ఆఫ్ రిలీజన్స్. అంటే ఉపనిషత్తులు చెప్పినట్లు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అనే ఒక గొప్ప తాత్విక చింతనను గాంధీజీ విశ్వసించారు, ఆచరించారు. విశ్వసించడం ఒకటే కాదు, గొప్పతనం ఏంటంటే గాంధీజీలో ఉన్న ప్రత్యేకత ఆచరణ. చాలా మందిని విశ్వసిస్తాం, మాట్లాడతాం, అంటే వీ బిలీవ్, వీ ప్రీచ్, బట్ వీ డోంట్ ప్రాక్టీస్. చాలా మందికి ఉండే లక్షణం ఏంటంటే నమ్ముతాము, మనము దాన్ని చెప్తాం ఇతరులకు, మనం ఆచరించం. కానీ గాంధీ మహాత్ముల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే తాను ఏమి చెప్పాడో దాన్ని ఆచరించాడు, ఆచరించగలిగిన దాన్నే చెప్పాడు.
అందుకే ఆయన ఒక అతి సాధారణమైన నిరాడంబరమైన జీవితాన్ని గడపగలిగాడు. ఎలా గడపగలిగాడంటే ఈ మతం పట్ల ఈ దృక్పథం వల్లనే అంతటి నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. అందువల్ల గాంధీ మహాత్ముడు మతం పట్ల, మత సామరస్యం పట్ల, పరమత సహనం పట్ల అనుసరించినటువంటి విధానాలు, ఒక మల్టిపుల్ ఫేత్ బహుళ విశ్వాసాల పట్ల, ఒక ప్లూరలిస్టిక్ ఇండియా అంటే బహువిధమైన భారతదేశం పట్ల ఆయన చెప్పిన మార్గం ఇప్పటికీ భారతదేశానికే కాదు, బహుభాషలు, బహుళ మతాలు, బహుళ సంస్కృతులు ఉన్న ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా గాంధీ మహాత్ముని సిద్ధాంతం అనుసరణీయమవుతుంది.